సార్ మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో పెద్ద పంచ్ లైనే చేశారు. దాన్ని రివైండ్ చేసుకున్న అభిమానులు చూశారు. ఇప్పుడు మీరు అంటున్న ప్రతిపక్షం హోదా లేని ప్రతిపక్షం వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీలో ఆ సైకో గాడిని కలవటానికి అన్న వర్డ్ అన్నారు. బాలకృష్ణ అభిమానులు ఉన్నారు, ఆ బాలయ్య బాబు గారు ఇలా అంటంతో మాకేం సంబంధం లేదు కాబట్టి వెళ్ళేశారు. కానీ ఈ ఆర్తనాదాలు చాలా వినసొంపుగా ఉన్నాయని ఎస్వి రంగారావు గారి లాగా మీరు లోపల బాగుంది పదం అని చెప్పి కండెమ్ చేయలేదా? లేకపోతే ఆ పదాన్ని మీరు వినలేదు కాబట్టి ప్రాపర్గా కండెమ్ చేయలేదా? డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ పదం ఆ రోజు పొజిషన్లో కూర్చున్నప్పుడు హౌస్లో ఆ వర్డ్ని కండెమ్ చేయలేదు, ఎందుచేతన? ఎస్, ఆ వర్డ్ మామూలుగా జనం అందరూ మాట్లాడిన మాటే. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి అనేదే పాట. అది పాట సార్. కానీ మీ హౌస్ లో మీరు హెడ్ చేస్తున్న హౌస్ లో రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ ప్రకారం నార్మల్గా ఎస్, నో డౌట్, రూల్ బుక్ ప్రకారం సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది రూల్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు మీరు సైకోగాడు అని బాలకృష్ణ గారు అన్నారు కదా, అన్న వెంటనే అది ఎవరిని అన్నారో ఎలా తెలుస్తుంది? ఆ రోజు కలవడానికి వెళ్ళింది ఆయనే కదా సార్. ఇండస్ట్రీ పెద్దలందరూ పేరు చెప్పలేదు కాబట్టి. కాదు కలవటానికి వెళ్ళారు అని మాట్లాడింది కామినేని శ్రీనివాస్ గారు. అవును, దానికి రెస్పాన్స్ ఇస్తూ బాలకృష్ణ గారు ఆ మాటకి రెస్పాన్స్ ఇచ్చారు. కానీ అక్కడ అందరికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని ఆ వర్డ్ అన్నారని. ఆ వర్డ్ అన్నది ఆయన గురించే, జగన్మోహన్ రెడ్డి గారి గురించే అనేది ఓకే, అందరూ అలా అదే అని గెస్ట్ చేశారు, అందరూ గెస్ట్ చేశారు. సో రియల్ గా తీసుకోలేదు కాబట్టి, బట్ కేవలం గెస్ వర్క్ మీదే హౌస్ ఉంటారు కాబట్టి మీరు కండెమ్ చేయలేకపోయారు. ఓకే సార్, ఇంకొక స్లైడ్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. మొన్న గుడివాడ నుంచి నాకు న్యూస్ వచ్చింది, తులసికి చాలా పెద్ద కుర్చీ వేసి బర్త్డే సెలబ్రేషన్కి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఫోటో చాలా చిన్నదేసి అక్కడ తులసియే ఎమ్మెల్యేనే తులసి అన్నట్టు ఫోటోలు వేసి పెట్టారు సార్. మీకు కూర్చుని మీ హింసించిన ప్రధాన వ్యక్తిలో తులసి అని ఒక మనిషి మీరు అంటారు. ఇప్పుడు ఐ హర్డ్ యువర్ స్టేట్మెంట్స్. మరి ఇదేంటి సార్, మీ పార్టీ ఎమ్మెల్యేనే మన డిప్యూటీ స్పీకర్ గారిని ఇంత ఒకప్పుడు హింసించిన వ్యక్తికి సింహాసనం వేసి కూర్చోబెట్టి యూత్ అసోసియేషన్ ఫొటోస్ వచ్చినాయి. దీన్ని ఎలా చూసారు మీరు? మీ నోటీస్కి వచ్చి ఉంటుంది. నా నోటీస్కి వచ్చింది, ఆ ఫొటోస్ అన్ని చూశాను. చూసి పార్టీ ఆఫీస్ వాళ్ళకి చెప్పాను, మీరేమో అతనికి పార్టీకి సంబంధం లేదన్నారు, మరి అతని బొమ్మ పెద్దగా, ఎమ్మెల్యే గారి బొమ్మ చిన్నగా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి బొమ్మలు ఇంకా చిన్నగా మరి వేసుకుంటున్నారు, సో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ నాకు ఇంకొక, అంటే కామన్ పర్సన్ సార్, నాకు వచ్చిన డౌట్స్ చాలా రెగ్యులర్గా జనరల్గా అందరికి వస్తున్నాయి. సభా మర్యాద ప్రకారం మిమ్మల్ని మర్యాదపూర్వకంగా తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాలి, వాళ్ళు పెట్టారు. అంత హుందాగా మీరు ఆ హౌస్ని రన్ చేస్తున్నారు, ఇక్కడ దాకా అందరికీ బాగుంది. కానీ రాజుగారికి న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. రాజుగారికి ఈ రోజు దాకా న్యాయం జరగలేదు. కానీ మర్యాదకి మాత్రం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ తీసుకెళ్లి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టాక రాజుగారి కేసే ఈ రోజు దాకా న్యాయం జరగల. ఇప్పుడు రాజుగారికే జరగని న్యాయం సామాన్యులు జరుగుతుందా? అంటే అది ఇంకా సాగుతా ఉంది, ఇంకా ఆ కేసు ఇన్వెస్టిగేషన్. నాకు సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు ఈ క్వశ్చన్ ఇప్పుడు వరకు. నో అదే డెఫినెట్గా డౌట్స్ వస్తాయి అందరికీ. రాజుగారి కేసే ఇప్పుడు దాకా సాల్వ్ అవ్వలేదు, ఇంకా మామూలు పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేదే, అందులో దాపరికాలు సీక్రెట్స్ ఏమి లేవు. మేము ఓటర్స్ సార్, మా మొహాలు ఏంటో తెలియదు ఎవరికి. ఓట్లు నొక్కావా వెళ్ళిపోయావో, కొన్ని సెక్టర్లు అయితే డబ్బులు పంచాం కదా ఓటేసి వెళ్ళిపో, అన్ని పార్టీలు చేసే ఫండా ఇదే. ఇప్పుడున్న కూటమి ఆ పని చెయ్యలేదు అని చెప్పి నేను నమ్ముతూ నేను చాలా మర్యాదగా ఈ క్వశ్చన్ ముందుకు తీసుకొస్తున్నాను. మా మొహాలు మీకు తెలియవు, మేము సదరు ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు పత్రం పెడతాం. కానీ రాజుగారి మొహం వరల్డ్ వైడ్ తెలుసు. రాజుగారు వైసీపీ కూలటానికి ప్రధాన అస్త్రం. రోజు కూర్చుని మధ్యాహ్నం రచ్చబండ అన్న పేరుతో ప్రతి ఒక్కడి ఇంటికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ సీడ్ చేసుకుంటూ వచ్చారు. అవి వృక్షాలు అయిపోయి
జగన్మోహన్ రెడ్డి పార్టీకి స్కోప్ లేకుండా చేసేసింది. అలాంటి రాజుగారిని కొట్టిన సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకుని వచ్చిన కూటమి అది కూడా ఎన్కాష్ అయింది డెఫినెట్గా. ఆయన కేసే తేల్చలేదంటే మమ్మల్ని ఎలా అన్న విషయం కామన్ పర్సన్కి వస్తుందని మీ పార్టీ గమనించలేదా? ఇంకా ఏమో పార్టీ గమనించిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు అడిగింది నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా అడుగుతున్నారు సార్. ఎందుకంటే అందరు అనుకున్నారు కూటమి రాగానే అందరు అనుకున్నట్టు కొంచెం ఓడ్చుకోండి రాజుగారు అని మానసికంగా అనుకున్నాం. అంటే కొంచెం ఏదో కేసు రిజిస్టర్ చేశారు, కానీ నేను ఇంకా ఈ రోజుకి బాధపడేది ఏంటంటే అసలు సునీల్ కుమార్ అన్న వ్యక్తిని ఇప్పుడు వరకు ఎంక్వైరీకి కూడా పిలవాల. మరి ఇంత లెథార్జిక్గా వెళ్తే నార్మల్ ఉమెన్కి ఏ రకమైన న్యాయం జరుగుతుంది మెన్ దాకా జరగనప్పుడు? అంటే ఈ కేసు ఏదో స్పెసిఫిక్గా మరి ఎందుకని రాజుగారి పవర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్ గా పోలీసు ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్లు అలాంటివి చేస్తారు సార్, అది ఫాస్ట్ గానే చేస్తారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే రాజుగారి పవర్ ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల్ని కొల్లగొట్టగలిగింది. కానీ రాజుగారి పవర్ ఈ రోజు ఏంటంటే అతి మంచితనంలో కూర్చుని ఆయన కేసుని ఆయన సాల్వ్ చేసుకోలేదు. దీన్నేమంటారు? ఏమంటారంటే ఏమంటానికి లేదు. సో మేమందరం మీ పట్ల సింపథైజర్స్ గా మిగిలిపోతామా? లేదు లేదు, అంటే అవసరం రాదని అనుకుంటున్నా. అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో గుడ్ సునీల్ కుమార్ ని పిలుస్తారని అనుకుంటున్నా. ఐ హోప్ ద వీక్స్ 4 వారాలు దాటి నెలకెళ్ళదేమో. వెళ్ళకూడదు.